పట్టుకోండి. ఇలా వచ్చేయండి. అయితే మధుర వచ్చాము. మీకు తెలుసు మధుర అనేది కృష్ణుడు పుట్టినవారు. ఇక్కడ ఆయన యొక్క జన్మస్థలం ఎక్కడుంది, ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. అది ఎలా అనేది మళ్ళీ తర్వాత చెప్తాను. ముందైతే కృష్ణుడి యొక్క జన్మస్థలం దగ్గరికి వెళ్దాం. ఆగ్రాకి ఒక 50 km దూరంలో ఉంటుంది. ఢిల్లీకి ఆగ్రాకి మధ్యలో ఉంటుంది. చూడండి, ఇలా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే టాయిలెట్స్ ఉన్నాయి, యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ అనుకున్న పొల్యూషన్ కూడా ఉంది. నాకు తెలిసి ఇది జోనల్ హెడ్ క్వార్టర్ అంట, అంతేనా? మధుర పోతుంది కదా, అదే మెయిన్ స్టేషను. ఇప్పుడైతే మనం జన్మభూమి టెంపుల్కి వెళ్తున్నాం, కృష్ణుడు జన్మించిన టెంపుల్. Hi guys, hello. We are at Madhura station. Now we are ready to reach the Sri Krishna birthplace. Yeah. కొంచెం పెద్ద రిక్షా అంట. చిన్న రిక్షా అయితే ఇక్కడ స్టేషన్ నుంచి 30 రూపాయలు అన్నాడు, పెద్ద అయితే 100 అన్నాడు. సో మనకి ఏది ఎంత అయితే ఏమందని ఒకరికి ఒక అడ్రస్ ఇస్తానండి. మనం అయితే ఇప్పుడు శ్రీకృష్ణుని జన్మించిన భూమి. ఇదే శ్రీకృష్ణుని జన్మస్థలం అండి. ఇది సపరేట్గా ఒక టెంపుల్లో కట్టారు. ఏంటంటే ఎంట్రన్స్ ఇది శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్. ఇక్కడ స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు, ఎవరి పెళ్ళి, ఎవరి అబ్బాయి ఏంటో తెలుసుకోవాలంటే ఈ శ్రీకృష్ణ టెంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్గా మనం పిలుస్తున్నాం కదా, కానీ అవి వేరు, ఇది వేరండి. ఇక్కడ జన్మించాడు శ్రీకృష్ణుడు. ఇక్కడ కంసుడు అనే ఒక రాక్షసుడు ఉండేవారు. వాడికి ఒక చెల్లి ఉంది. ఆవిడ పేరు దేవకి, వాళ్ళ బావగారి పేరు వసుదేవుడు. వీళ్ళిద్దరినీ ఏదో సంథింగ్ ఫ్యామిలీ ఇష్యూస్ వలన ఒక జైల్లో అయితే బంధించారు. ఓకే, సేమ్ కాశీలాగా ఉందని. కాశీలాగా ఉంది, కాశీలాగా వెళ్తున్నా ఉంటాను. స్టోరీ తర్వాత చెప్పుకోవచ్చు, మ్యూట్లో పెట్టి చెప్పుకోవడం కదా కష్టం. గడిగడి పేరు మర్చిపోతున్నాం. और भाई बोल मांगना है लोग रेडी कोई डॉक्टर पूछे डॉक्टर पूछे ये लामपुर का हाथ में तो ये मास्क देखेंगे तब कर ये ये मुंह में से चाहिए सीधा सर का